జై శ్రీరామ్, జై రామ్ లలా. ఇక్కడ డైలీ మార్నింగ్ టు నైట్ వరకు ఫ్రీ భోజనం జరుగుతుంది. ఫ్రీ భోజనం డైలీ మార్నింగ్ టు నైట్ కాబట్టి మీకు ఇక్కడ ఫుడ్ అనేది ఎప్పటికీ దొరుకుతుంది, మీకు ఖర్చు అనేది ఉండదు. ఇక్కడ డైలీ కనీసం ఒక 50 to 60 వేల మంది వరకు వచ్చి తింటారంట. చూడండి ఎంతమంది వచ్చినా కానీ వడ్డీనికి రెడీ అంట. చూడండి ఇక్కడనే వంటలు జరుగుతున్నాయి. ఇప్పటికీ వంటలు వస్తూనే ఉంటాయంట, ఎందుకంటే ఫుడ్ అనేది ఆపరంట, వడ్డిస్తూనే ఉంటారంట, భోజనం తయారు చేస్తూనే ఉంటారంట. చూడండి జై శ్రీరామ్. పప్పు కర్రీ ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు మెయిన్గా కచోడి ఇస్తారు. చాలా టేస్ట్ ఉంది. వేడి వేడిగా చూడండి, టెంపుల్కి ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత అపోజిట్లోనే ఇక్కడ మనకు ఫ్రీ చాయ్ విత్ టోస్ట్. చూడండి ఫ్రీ ఇలాచీ చాయ్ విత్ టోస్ట్ ఇస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. ఇంతకుముందు కూడా తాగి చూశాను, ఇప్పుడు మళ్ళీ తాగినప్పుడు మీకు ఒక రివ్యూ ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు వచ్చినప్పుడు ఇక్కడ 100% ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రీ టీ విత్ టోస్ట్. ఈ చల్ల వాతావరణంలో గరం గరం చాయ్ టోస్ట్ తింటుంటే చాలా వెదర్గా బాగుంటుంది. సో లెట్స్ ఎంజాయ్ టీ అండ్ టోస్ట్. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 7 PM. మనం వచ్చి దశరథ్ మహల్ దగ్గర ఉన్నాము. దశరథ్ మహల్కి పక్కనే మనకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇది సౌత్ ఇండియన్ వాళ్ళు, తెలుగు వాళ్ళు చేస్తున్న అన్నదానం. ఇక్కడ చూడండి ఫుడ్ ఎంత బాగుంది, ఏమేమి ఇస్తున్నారో మనకు. ఉతప్ప, ఇడ్లీ, కేసర్బాత్, వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్, సాంబార్, చట్నీ కూడా ఇచ్చిర్రు. కానీ చట్నీ మళ్ళా నాకు టైట్ అయిపోతుందని చెప్పి వేసుకోలేను. సో ఫ్రెండ్స్, మీరు ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ అయినా కానీ ఎప్పుడు అవైలబుల్ ఉంటుందని చెప్పేసారు. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే దశరథ్ మహల్ పక్కనే ఉన్న మన సౌత్ ఇండియన్ అన్నదాన ఆశ్రమంలోకి వచ్చి మీరు భోజనం చేయాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్.